హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజుతో బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు అగ్ని పరీక్షలో టాస్క్ అయితే ఫినిష్ అయిపోయాయి అనమాట. అంటే 45 మంది రావడము, వాళ్ళని సెలెక్ట్ చేయడము, ఆ తర్వాత ఆ 45 మందిలో టాప్ 15 కోసం అని కొంతమందిని సెలెక్ట్ చేయడము, అలాగే మరి కొంతమందిని మనకు చూపించకుండా బ్యాక్ సైడ్ నుంచే పంపించడం, ఇవన్నీ జరిగాయి కదా. సో అయితే ఇప్పుడు టాప్ 15 నుంచి సెలెక్ట్ చేయడానికి మనకి ఆడియన్స్ పోల్ ఇచ్చారనమాట. టాప్ 15 నుంచి మళ్ళీ మనం ఇంట్లోకి పంపించడానికి కంప్లీట్గా అది ఆడియన్స్ పోల్. ఈవెన్ దో వాళ్ళు ఛాలెంజెస్ ఇస్తున్నారు, ఛాలెంజెస్ ఇచ్చినా వాళ్ళు ఆడినా కూడా ఆడియన్స్ పోల్లో ఉందన్నమాట. అంటే మనం ఓట్ చేస్తేనే వాళ్ళు ఇంట్లోకి వెళ్తారు. సో ఇప్పుడు ఆ టాప్ 15లో 5 కంటెస్టెంట్స్ అయితే మిగిలారు కదా. సో ఆ టాప్ 5 కంటెస్టెంట్స్ సెలెక్ట్ చేయడానికి ఈ రోజు మరికొన్ని టాస్క్ అయితే పెట్టారన్నమాట. సో ఈ రోజు టాస్క్ పెట్టడానికి క్రిష్ జాగర్లమూడి అనే డైరెక్టర్ కూడా మనతో జాయిన్ అయిపోయారు అనమాట. సో ఈ రోజు టాస్క్ ఏంటి, అసలు ఎవరెవరు ఆడారు, ఏమేమి ఆడారు, ఏం టాస్క్ పెట్టారు, ఇవాళ కంటెస్టెంట్స్ ఎలా ఫేస్ చేశారు జూరీ వాళ్ళని అనేది మనం తెలుసుకుందాము. సో కమింగ్ టు ఫస్ట్ టాస్క్ ఏంటి అని అంటే క్యారెక్టర్ని చెక్ చేద్దాం అనుకున్నారు కదా. ఫస్ట్ ఇవాళ బిహేవియర్ సారీ నవదీప్ మొహం పైన వాటర్ కొట్టాలనే టాస్క్ తీసుకొచ్చారు. అవును. సో ఆ టాస్క్ని ఎవరు చేస్తారని కంటెస్టెంట్స్ అందరినీ పిలిచి అడిగారు. యాక్చువల్గా ఓకే, పిలిచి అడిగితే ఇంతవరకు ఛాన్స్ రాని కంటెస్టెంట్స్ని స్టేజ్ పైన పిలిచి అడిగారు. ఛాన్స్ ఇచ్చారు అన్నట్టు. అడిగితే యాక్చువల్గా కీతమ్మ స్టాంప్ తీసుకొని నేను చెయ్యను అని ఫస్ట్ చెప్పింది తను. తను కొంచెం క్లెవర్ ఆన్సర్ ఇచ్చేసరికి నాకు తెలిసి అందరూ వెనకడుగు వేసినట్టు అనిపించింది. ఎందుకంటే కేతమ్మ బిహేవియర్ వైజ్గా బెస్ట్ అని తను నిరూపించుకునేలా బిహేవ్ చేసింది. చేసేసరికి శ్రీముఖి ఆ పాయింట్ తీసింది, వావ్ కేతమ్మ సూపర్ అని చెప్పింది కదా, నీకు చాలా నాలెడ్జ్ ఉంది అన్నట్టు. తను అనేసరికి అందరూ కొంచెం ఆలోచనలో పడ్డారు, చేయాలా వద్దా అని. సో ఆ టైంలో క్రిష్ ఉండి నాకు ఒక ఛాన్స్ వస్తే నేను కొట్టేస్తాను, ఎందుకంటే నేను గోల్డెన్ చెక్ పైన కూర్చోవాలి. దీనికంటే ముందే మనీష్ మర్యాద యాక్చువల్గా స్టాండ్ తీసుకుని నేను కొడతానని చెప్పాడు. నేను రెడీగా ఉన్నా అన్నాడు. కాకపోతే ఈయన మోటివేట్ చేయడానికి, అంటే మరి వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళ ఆలోచన ఎలా ఉంది అని టెస్ట్ చేయడానికి ఆ ప్లేస్లో నేనుంటే అయితే నేనైతే ఈ పని చేసేవాడిని, ఎందుకంటే నేను వెళ్ళి గోల్డెన్ చైర్లో కూర్చోడానికి రెడీగా ఉన్నాను అన్నాడు అనమాట. సో కానీ దానికి ఆయన అప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళు ఏంటి అని అంటే ఒకరిని మంచి పద్ధతి కాదు అన్నట్టుగా అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడారు. అలా మాట్లాడేసరికి కొంచెం వెనకడికి వేసినట్టుంది. తర్వాత నవదీప్ స్టాండ్ తీసుకొని ఇంకా సరే మీ బిహేవియర్ ఆస్పెక్ట్స్ అన్నీ మేము చెక్ చేస్తున్నాము, సో మీరు నెక్స్ట్ లెవెల్కి ఎవరు వెళ్తారు ఏంటి అనేది ఫైనల్లో తెలుస్తుంది, కాబట్టి ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ నేను తాగేస్తున్నాను ఇప్పటికీ, ఇంకా మీరు అని చెప్పి అందరినీ పంపించేస్తారు. ఫస్ట్ టాస్క్ అక్కడికి అయిపోయింది. ఓకే, కానీ అక్కడ మనీష్ మర్యాద నేను ఒక 10 సెకండ్స్ కౌంట్ చేస్తాను, ఆ 10 సెకండ్స్లో ఎవరైతే ముందుకు వస్తారో 2 స్టెప్స్ ఫార్వర్డ్ వస్తారో వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి గోల్డెన్ చైర్లో కూర్చుంటారంటే మనీష్ వస్తాడు మళ్ళీ. అప్పుడు ఫస్ట్ నుంచి మనీష్కి చేయాలనే ఉంది, సో మళ్ళీ వస్తాడు అనమాట. కానీ అభిజిత్ ఉండి నువ్వు నిన్న మోరల్స్ గురించి మాట్లాడావు, ఇవాళ ఫ్లిప్ అవుతున్నావు భయ్యా ఏంటి అని అడుగుతాడు. కానీ తినికి ఆన్సర్ అంటే ఏమీ లేదు. కానీ అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ కూడా అప్పటికే జడ్జింగ్ స్టార్ట్ అయిపోద్ది, గొడవలు కూడా స్టార్ట్ అయిపోతాయి. అంటే ఏంటి అంటే ఒకరిని తొక్కి వెళ్ళడానికి నువ్వు రెడీగా ఉన్నావా, అంటే 15 సీట్లే ఉన్నాయి, 100 సీట్లు ఉంటే నువ్వు రెడీగా ఉండవు, ఒక సీట్ ఉంటే నువ్వు రెడీ అయిపోతావా, అంటే తన క్యారెక్టర్ని కొంచెం అలా మాట్లాడడానికి ట్రై చేశారు కదా. అక్కడ కూడా తను మారుతాడేమో, తన డెసిషన్ మార్చుకుంటాడేమో అని చెప్పి నాకు ఫ్లిప్ అవుతాడేమో ట్రై చేసినట్టు అనిపించింది. ఓకే, కానీ తను అనుకున్నది కరెక్ట్, తీసుకున్న స్టాండ్ మీద ఉన్నాడు. మర్యాద కరెక్ట్ గా ఆలోచించండి. సో గోల్డెన్ చైర్ పైన కూర్చోవాలంటే ఒక వ్యక్తి పైన మొహం పైన వాటర్ వేయాలి అనేది టాస్క్ అయితే వేయచ్చు. ఓకే, అందులో టాస్క్లో అవమానించడం అంత ఏం లేదు. టాస్క్ ఇస్ ఎ టాస్క్. ఓకే, సో ఫైనల్లీ మనీష్ మర్యాద అయితే రెడీ అయ్యాడు. సో చూద్దాము మరి మనీష్ మర్యాద ఇన్నా అవుటా అనేది ఫైనల్గా చెప్తాను. సో వీడియో కంప్లీట్గా చూడండి, మరి మనీష్ మర్యాద ఇంట్లోకి వెళ్తున్నాడా లేదా అని తెలుసుకోవడానికి. అండ్ దెన్ కమింగ్ టు అనదర్ టాస్క్ ఏంటి అంటే శ్రీముఖి ఇచ్చిందనమాట టాస్క్. ఏంటి ఇద్దరికి పేపర్స్ ఇచ్చి, సో 2 కంటెస్టెంట్స్ ఉంటారు, ఇద్దరికి పేపర్స్ ఇస్తారనమాట. దానిపైన షేప్స్ వేయాలి. సో 2 చేతుల్లో 2 పెన్స్ పట్టుకొని షేప్స్ వేయాలన్నమాట. కానీ ఇప్పుడు అంత ఈజీగా అయితే టాస్క్ ఉండదు కదా. మేబీ బిగ్ బాస్ హౌస్ అంటే పెద్ద ప్లాట్ఫామ్, అందులోకి వెళ్ళడానికి చేతుల్లో పట్టుకొని అంటే జనరల్గా వేయాలంటే ఎవరైనా వేస్తారు, ఇవేందో చిన్నపిల్లలైనా ట్రై చేస్తారు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారనంటే షేప్స్ వేయాలి, అది కూడా నీట్గా ఉండాలి అని చెప్పారు. సో దానికి ఈజీగానే ఉంటుందేమో అని అనుకుని ఊర్మిళ అండ్ అలాగే ఎవరు వచ్చారు, నాగా వీళ్ళిద్దరు అయితే ముందుకు వచ్చారనమాట. సో వీళ్ళిద్దరు ముందుకు వస్తే అంత ఈజీగా అయితే టాస్క్ ఉండదు కదా అని చెప్పి మళ్ళీ ఒక ఫిట్టింగ్ పెడతారు. ఏంటి అని అంటే చేతికి వైబ్రేటర్స్ పెడతారు. ఆ వైబ్రేటర్స్
జడ్జెస్ వాళ్ళ రిమోట్స్ అనేవి జడ్జెస్ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. సో వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటే వీళ్ళు ఇక్కడ షేప్స్ వేయాలన్నమాట. సో అలాగా టాస్క్ అయితే ఫినిష్ చేస్తారు. కొన్ని షేప్స్ అన్నీ వేస్తారనమాట, సర్కిల్ స్టార్ ఇలా షేప్స్ అన్నీ వేస్తారు. సో అలా టాస్క్ అయితే ఫినిష్ చేస్తారు వాళ్ళు. సో ఫినిష్ చేసేటప్పుడు నాగా ఏం చేస్తాడనంటే షేప్స్ వేసేటప్పుడు మీరేమీ నాకు అంటే రిమోట్ కంట్రోల్ చేస్తుంటే నాకు అనిపించట్లేదు అని చెప్పి చెప్తాడు. తన వైబ్రేటర్ అసలు పని చేస్తుందా లేదా అని తనకి డౌట్ వస్తుంది. ఎందుకంటే తనకి చెయ్యి వైబ్రేషన్ అవ్వదు. ఊర్మిళకి ఎంత అవుతుందో తినకి అంత అవ్వట్లేదు యాక్చువల్గా. ఓకే, మరి పని చేసిందా లేదా అసలు? యాక్చువల్గా అది వర్క్ అయింది, కానీ బిందు మాధవి నాగాది హ్యాండ్ ఓవర్ చేసుకుంది, ఊర్మిళది నవదీప్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను వైబ్రేటర్ కంట్రోల్. సో బిందు మాధవి తక్కువగా యూజ్ చేసిందేమో, సో ఆ టైంకి ఇంకా అవ్వలేదు. మేబీ ఇతను కొంచెం ఎక్కువ పెట్టుంటాడు వైబ్రేటర్ లో కూడా. మేబీ రిమోట్ ఇష్యూ అయి ఉంటుంది. దగ్గరగా వచ్చినప్పుడు అయితే వర్కౌట్ అయింది, దూరం ఉంటే వర్కౌట్ అవ్వలేదు. కొంచెం మేబీ వర్క్ అవ్వనట్టు, అందుకే తను అన్నాడు అక్కడ డౌట్ వచ్చింది ఇది వర్క్ అవుతుందా లేదా, నాకు ఇది ఏం అనిపించట్లేదు అని అన్నాడు కదా. సో దగ్గరకు వచ్చి బిందు మాధవ్ నొక్కేసరికి తను చేయి పట్టేసుకున్నాడు ఇంకా. ఓకే, సో అయినా కానీ బాగానే చేశారు కదా ఇద్దరు ఈ విషయంలో అయితే. ఇద్దరు టాస్క్ అయితే బాగా చేశారు. సో ఫైనల్ గా ఎవరు ఆ డైరెక్టర్ క్రిష్ గారిని అడిగితే మీరు ఎవరనుకుంటున్నారు ఈ గేమ్ లో అని అంటే తను ఊర్మిళ పేరు అయితే చెప్తారనమాట. సో షేప్స్ తర్వాత బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని కూడా రాయమంటారు. ఇద్దరు కూడా బాగా రాస్తారు. కానీ ఒక పాయింట్, ఊర్మిళ రాసిన అన్ని లెటర్స్ ఒకటే సైజ్ ఉండడం వల్ల మేబీ యు ఆర్ ద నాకు అనిపిస్తున్నావు, మేబీ నువ్వు వెళ్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అని క్రిష్ గారు చెప్తారనమాట. సో ఫైనల్గా ఎవరు వెళ్ళారు అనేది నేను చెప్తాను. అండ్ ఇదంతా కూడా మనకి ముందు రివీల్ చేయలేదు, లాస్ట్లో రివీల్ చేశారు హూ ఆర్ ద టాప్ 5 కంటెస్టెంట్స్ అని చెప్పి. అండ్ దెన్ కమింగ్ టు నెక్స్ట్ గేమ్ ఏంటి అని అంటే హెయిర్ రిమూవల్ గేమ్. అబ్బో, ఇది వ్యాక్సింగ్ పెట్టారమ్మా. మళ్ళీ ఇది కూడా ఎవరికి, శ్రీతేజ అండ్ మనీష్ మర్యాద, శ్రీతేజకి మనీష్ మర్యాదకి పెట్టారు. పెడితే అసలు మీరు ఏంటి, మనీష్ మర్యాద ఒప్పుకోలేదు యాక్చువల్గా. షర్ట్ లేకుండా ఉండాలంటే, షర్ట్ లెస్ గా ఉండాలంటే తను ఒప్పుకోలేదు. అవును. సో జడ్జెస్ కొంచెం అభిజిత్ వచ్చేసి మోటివేట్ చేయడానికి ట్రై చేశారు. అంటే మీరు స్విమ్మింగ్ పూల్లో షర్ట్లెస్గా కాకుండా విత్ షర్ట్స్ విత్ క్లాత్స్ దొరుకుతారా, రేపు పొద్దున బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఎలా ఉంటుంది ఏదైనా టాస్క్ ఇస్తా అన్నట్టు మాట్లాడేసరికి ఇంకా మనీష్ ఒప్పుకోక తప్ప కన్విన్స్ అయిపోయాడు. షర్ట్లెస్గా వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పుడు జడ్జెస్కి అర్థమైంది యాక్చువల్గా చెస్ట్ పైన హెయిర్ రిమూవ్ చేసుకునే టాస్క్. సో మనీష్ కి హెయిర్ లేదు యాక్చువల్గా. షర్ట్ పైన బాడీ పైన హెయిర్ లేదు, హ్యాండ్స్ పైన కానీ చెస్ట్ పైన కానీ లెగ్స్ పైన కూడా ట్రై చేశారు. లెగ్స్ పైన కూడా హెయిర్ లేకపోయేసరికి ఇంకా మనీష్ ని నాట్ ఫిట్ ఫర్ దిస్ టాస్క్ అని చెప్పేసి కూర్చోబెట్టేశారు. తర్వాత శ్రీతేజకి ఛాన్స్ ఇచ్చారు, నువ్వే సెలెక్ట్ చేసుకో ఎవరిని నీతో పాటు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నావు టాస్క్ అని. సో అప్పుడు శ్రీతేజ నాగాని పిలిచాడు. అక్కడ ఉన్నదే ఇద్దరు కదా జనరల్ గా, నాగా అని చెప్పి అనేసరికి అందరూ కొంచెం షర్ట్ పైన లేపి చూపించడం కొంచెం ఫన్నీగా అనిపించింది. సో ఆ తర్వాత జడ్జెస్ వచ్చేసి ఇద్దరు స్టేజ్ పైనకి వచ్చారు. సో శ్రీతేజని సెలెక్ట్ చేసుకోమన్నారు. ఇద్దరులో సెలెక్ట్ చేసుకోమని అంటే శ్రీతేజ ఉండేసి నాగాని సెలెక్ట్ చేస్తాడు. దానికి షాకీబ్ ఒప్పుకోడు, నాకు ఇంత ఛాన్స్ రాలేదు, ఒక ఛాన్స్ నాకు వస్తే బాగుండు, నేను కూడా ప్రూవ్ చేసుకున్నాను అని చెప్పి బాధపడితే ఇంకా శ్రీతేజ ఉండి ప్రతి ఒక్కరికి ఛాన్స్ వస్తుంది, అట్లా బాధపడకని చెప్తాడు. సో అక్కడికి అది అయిపోతుంది. ఇంకా వీళ్ళిద్దరి మధ్య టాస్క్ మొదలవుతుంది. ఓకే, వీళ్ళిద్దరికి బిందు మాధవి అంటే శ్రీముఖి ఇద్దరు చేస్తారు కదా, అంటే ఒక్కొక్కరికి చేస్తారు. ఫస్ట్ ట్రిప్ వీళ్ళిద్దరికి చేస్తారు, ఆ తర్వాత వీళ్ళని చేసుకోమంటారు. సో కొంత టైం తర్వాత కింద మీద పడి టాస్క్ అయితే ఫినిష్ చేస్తారు. ఇద్దరు కూడా బాగా చేశారు కదా, బాగా చేశారు హెయిర్ రిమూవల్ టాస్క్. అవును, ఇద్దరు బాగా చేశారు. అండ్ కంప్లీట్ గా ట్రై చేయడానికి కూడా ట్రై చేశారు, కానీ ఇంకా జడ్జెస్ మధ్యలో ఆపేశారు. అండ్ ఇద్దరిని కూడా బాగా చేశారు అని చెప్పి ఇంకా పంపించేశారు అనమాట. సో కమింగ్ టు ఫైనల్ టాస్క్ ఆఫ్ అగ్ని పరీక్ష తెలుగు ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 ఏంటి అని అంటే మొబైల్ బ్రేకింగ్. ఎస్,
మొబైల్ బ్రేకింగ్ టాస్క్ అయితే ఇచ్చారు. అంటే ఫిజికల్గా మెంటల్గా వీళ్ళు ఎంతగా స్ట్రాంగ్ ఉన్నారో తెలుసుకోవడానికే మేబీ ఇలాగ ఇచ్చారని నేను అనుకుంటున్నాను. కానీ ఇట్స్ కంప్లీట్లీ పర్సనల్. నా విషయానికి అంటే నన్ను అడిగితే ఇట్స్ కంప్లీట్లీ పర్సనల్. బట్ అయినా కానీ మిగతా 6 ఎవరైతే ఉన్నారో 9 మంది సో 9 మెంబర్స్ని పిలిచి ఆ 9 మెంబర్స్ ఫోన్స్ తీసుకొచ్చి అందరినీ ఎవరి ఫోన్స్ వాళ్ళు తీసుకోమంటారనమాట. సో ఆ తర్వాత ప్రాపర్టీని తీసుకొస్తారు. ఈ ప్రాపర్టీ మీ ఫోన్ పైన వాడితే మీరు డైరెక్ట్గా వెళ్ళి గోల్డెన్ చైర్లో కూర్చుంటారని చెప్తారనమాట. అండ్ అలాగే ఫస్ట్ వాళ్ళు చెప్పినట్టే వాళ్ళు టాస్క్ చేసి విన్ అయింది కాదు. ఈరోజు వాళ్ళని బట్టి, వాళ్ళ బిహేవియర్ని బట్టి, వాళ్ళ గేమ్ని బట్టి జడ్జెస్ డిసైడ్ చేస్తారు. కంప్లీట్గా ఈరోజు ఎవరు వెళ్తున్నారు గోల్డెన్ చైర్లోకి అనేది జడ్జెస్ చేతిలోనే ఉంది అని చెప్తారు ముందే. అండ్ అలాగే ఈ గేమ్ ఆడడానికి ఎవరో అమ్మాయి నిఖిత అండ్ షాకిబ్ కదా. నిఖిత షాకిబ్ ముందుకు వస్తారు. షాకిబ్ ఫార్వర్డ్ వస్తాడు. ఫార్వర్డ్ వచ్చేసి మొబైల్ అక్కడ పెట్టేసి హ్యామర్ తోని మొబైల్ కొట్టేస్తాడు ఫస్ట్. దాని తర్వాత నిఖిత కొడుతుంది. కాకపోతే నిఖితది ఫస్ట్ ఒకదానికి పగిలిపోతుంది కదా ఒక హ్యామర్ తో. అవును, ఓ షాకిబ్ ది ఒక షాట్ కి పగిలిపోద్ది. ఐఫోన్ ప్రో మ్యాక్స్ లాగా కనబడింది. సో అది హ్యామర్ కి ఫస్ట్ పగలలేదు, అంత చూపించలేదు పగలడం డైరెక్ట్ గా. సో కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. సో దాని తర్వాత నవదీప్ ఉండేసి ఇది సరిగ్గా పగలలేదు అనేసరికి ఇంకా షాకిబ్ దాన్ని మల్టిపుల్ టైమ్స్ హ్యామర్ తో బీట్ చేసేసాడు పగలేంత వరకు. సో మొబైల్ పగిలింది. ఫైనల్ గా అయితే పగిలిపోయింది. ఇద్దరు ఫోన్స్ పగిలిపోయాయి. అండ్ ఇక్కడ ఎవరు ఈ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నారు అనేది మళ్ళీ ఇంకా వాళ్ళు ఫైనల్ గా డిసైడ్ అయ్యారు అనమాట. జూరీ అలాగే శ్రీముఖి అందరు కలిసి ఫైనల్ గా డిసైడ్ అయ్యారు. సో హియర్ కమింగ్ టు లాస్ట్ అండ్ బట్ నాట్ ద లీస్ట్ ఎవరు ఇంట్లోకి వెళ్తున్నారు అనేది ఇక ఫైనల్ గా వాళ్ళు డిసైడ్ అయ్యి చెప్పారనమాట. అండ్ ఫస్ట్ శ్రీముఖి అయితే మనీష్ మర్యాదని సెలెక్ట్ చేసింది. ఎందుకు అని అంటే ఈ రోజు తను చేసిందని కాకుండా వాళ్ళు ముందు నుంచి వాళ్ళని అంటే కొంచెం ఏదో వాళ్ళ వెనుక బ్యాక్ సైడ్ అయి ఉండొచ్చు, ఫ్రంట్ ఆఫ్ అయి ఉండొచ్చు, వాళ్ళతో మాట్లాడిన దాన్ని బట్టి అయి ఉండొచ్చు. వాళ్ళైతే మనీష్ మర్యాదని సెలెక్ట్ చేశారు. అండ్ దెన్ కమింగ్ టు బిందు మాధవి, తను కూడా అంటే తన ఎమోషనల్ సైడ్ని నా ఎమోషనల్ సైడ్ కొంచెం అంటే తనని సెలెక్ట్ చేయాలనిపిస్తుంది. నేను తనకి ముందు రెడ్ ఫ్లాగ్ ఇచ్చాను కానీ ఇప్పుడు నేను తననే సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను అని తను ఎవరిని సెలెక్ట్ చేసింది? తన పేరు దలియా. ఎస్, సో దలియా అయితే సెలెక్ట్ చేసింది అనమాట. అండ్ ఆ తర్వాత అభిజిత్ కదా, అభిజిత్ నాగాని సెలెక్ట్ చేశాడు. రీజన్ కూడా చెప్పాడు. నాగా యాక్చువల్గా వైబ్రేషన్ సరిగ్గా పనిచేయట్లేదని తను ఆడిన హానెస్టీకి ఇచ్చాడు. షేప్స్ టాస్క్ లో వైబ్రేషన్ సరిగ్గా పనిచేస్తలేదు అన్నట్టు డౌట్ వచ్చిందని చెప్పి సో పాయింట్ రైజ్ చేసేసరికి అక్కడ తన హానెస్టీ నచ్చిందని చెప్పేసి బాగుంటుందని చెప్పేసి తను ఓట్ చేశానని చెప్పాడు. సో తను నాగాని సెలెక్ట్ చేశాడు. అండ్ ఫైనల్ కాల్ నవదీప్ చేతిలో ఉంది. ఎస్, నవదీప్ ఇంకా మిగిలిన వారిలో నుంచి ఒకరిని సెలెక్ట్ చేయాలి. సో ఈ మిగిలిన వారిలో ఒకరిని సెలెక్ట్ చేసే ప్రాసెస్లో నవదీప్ షాకిబ్ అయితే సెలెక్ట్ చేశారు. ఎస్ మేబీ అక్కడ కూడా సెలెక్ట్ చేయకపోయి ఉంటే కింద మీద పడిపోయాడేమో షాకిబ్. లేదు, షాకిబ్ యాక్చువల్గా ఫస్ట్ వచ్చినప్పుడు డాన్స్ పర్ఫార్మెన్స్ చేయకపోయేసరికి మైనస్ అయిపోయింది. లేదంటే షాకిబ్ బాగానే ఉంది, తన యాటిట్యూడ్ వైజ్ గా బాగానే ఉంది. ఒక ఛాన్స్ అని ఫస్ట్ నుంచి అడుగుతున్నాడు కాబట్టి నేను ఈ ఛాన్స్ తీసుకుంటున్నాను. ఎందుకంటే తినకి ఉన్న ఈ పొటెన్షియల్ పక్కన పెడితే తనకి ఒక ఛాన్స్ వస్తే బాగుండు, తనని తను ప్రూవ్ చేసుకుంటానని అనుకుంటున్నాడు ఫస్ట్ నుంచి. అదే మాట విన్నాడు కదా. సో ఈ ఒక్క ఛాన్స్ ని నా వాళ్ళు ఎందుకు పోగొట్టుకోవాలి, ఈ స్టేజ్కి వస్తే మరి తిని ఏం ప్రూవ్ చేసుకుంటాడో చూద్దామని చెప్పేసి మన నవదీప్ అయితే తనని సెలెక్ట్ చేయడం జరిగింది. ఉన్న వాళ్ళలో ఫస్ట్ నుంచి ఒక్క ఛాన్స్ అని అంటున్న షాకిబ్ ని నవదీప్ సెలెక్ట్ చేశాడు. ఫస్ట్ నుంచి కూడా నవదీప్ అదే మాట మీద ఉన్నాడు షాకిబ్ విషయంలో. ఏంటి అని అంటే నేను ఇక్కడే ఆపేస్తే తను అంటే నలుగురితో పోటీ పడి గెలుస్తాడో గెలవడో తనకు తెలియాలి అనే దాన్ని బట్టి ఇప్పటివరకు షాకిబ్ని ముందుకు తీసుకొచ్చాడు నవదీప్. అండ్ ఇప్పుడు కూడా నవదీప్ వల్లే షాకిబ్ అయితే ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు. సో మరి జడ్జెస్ తీసుకున్న డెసిషన్ పై మీరేమంటారో మీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారనేది కూడా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఫైనల్గా కేతమ్మ క్రిష్ జాగర్లమూడి నెక్స్ట్ మూవీలో ఛాన్స్ ఇస్తానని చెప్పారు. సో దానికోసం నవదీప్ కూడా వెనకాల నుండి క్రిష్కి గుర్తు చేయడం కానీ తర్వాత కేతమ్మని కన్ఫామ్గా మూవీలో యాక్ట్ చేసేలాగా చేస్తానని చెప్పి స్టేజ్ పైన మాటిచ్చారు. ఎంతో కొంత ఎవరికో ఒకరికి అంటే ఇక్కడ అగ్ని పరీక్ష లాంటి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళక ముందే అగ్ని పరీక్ష అనే ఒక
ఆమె ఛాన్స్ రావడం అనేది నిజంగా గ్రేట్. అది కూడా గొప్ప. యా మూవీ ఛాన్స్ దట్టు అనేది ఈ ఏజ్లో, ఈ ఏజ్ పక్కన పెడితే మూవీ ఛాన్స్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. అంటే టాలెంట్ ఉండి చాలా మంది ట్రై చేస్తున్నా కూడా ఒక్కొక్కసారి దొరకదు. కానీ దీనికి ఈ స్టేజ్ పైనకి రావడం వల్ల దొరికింది. సో స్టేజ్ ఇంపార్టెంట్ అనేది చాలా మందికి తెలిసింది. సో ఒక ఛాన్స్ అంటున్న షాకిబ్ కూడా నాకు తెలిసి స్టేజ్ ఇంపార్టెంట్ గురించే మాట్లాడుంటాడు. సో మేబీ స్టేజ్ ఇంపార్టెంట్. ఎస్. సో ఫైనల్గా వాళ్ళు ఇక్కడి వరకు వచ్చి కోట్లాది మంది వాళ్ళని చూశారు. అంటే ఇప్పటివరకు వాళ్ళంటే ఎవరికి తెలియదు. కనీసం బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళకపోయినా ఇక్కడి వరకు వచ్చినందుకైనా వాళ్ళకి ఎంతో కొంత గుర్తింపు అయితే ఉంటుంది. అండ్ ఆ గుర్తింపుతోనే కేతమ్మ ఈరోజు కమింగ్ అప్ మూవీస్లో యాక్ట్ చేయబోతుంది. సో ఫైనల్లీ టాప్ 15 కంటెస్టెంట్స్ అయితే ఎవరు అనేది మనందరికీ తెలిసిపోయింది కదా. అండ్ ఇప్పుడు కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్తారా లేదా అనేది కంప్లీట్గా వాళ్ళ టాస్క్స్ పైన కాకుండా కంప్లీట్గా ఆడియన్స్ పోల్లోకి వదిలేశారు. వాళ్ళు ఛాలెంజెస్ ఇస్తారు, వీళ్ళు ఆడతారు. కానీ మనం వేసే ఓట్స్ పైనే వాళ్ళ ఇంట్లోకి ఎవరు వెళ్తారు, ఎంతమంది వెళ్తారు అసలు అనేది డిసైడ్ అయిందనమాట. సో కాస్ట్ యువర్ ఓట్ ఫర్ యువర్ లవ్డ్ వన్స్. అండ్ దెన్ మరిన్ని అప్డేట్స్ కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అండ్ అలాగే మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.